సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, ఇప్పుడు ఒక స్కూల్ లెవెల్లో కనుక ఎటువంటి మనీ ఫార్ములాస్కి కనుక పిల్లలకు నేర్పిస్తే, అంటే ఒక 8th స్టాండర్డ్ పిల్లలకి, ఒక 9th స్టాండర్డ్, ఒక 10th స్టాండర్డ్ పిల్లలకి కనుక ఎటువంటి మనీకి సంబంధించిన ఫార్ములాస్ కనుక నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళై ఉద్యోగం వచ్చి జాబ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు సరిగా వాళ్ళ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోగలరు. అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక, ఒక 25 ఏళ్ళ వయసు వచ్చి జాబ్ వచ్చాక, మన లైఫ్లో సెటిల్ అయినాక మనం సంపాదిస్తున్నప్పుడు మన ఫైనాన్సెస్ని బాగా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే మరి స్కూల్ వయసు నుంచే ఎటువంటి మనీ ఫార్ములాస్ని తెలుసుకుంటే మంచిది అంటారు? సో మీ లైఫ్లో మీరు మనీ ఎప్పుడైనా సరే మేనేజ్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన చాలా సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ మీరు అన్నట్టు ఆ ఏజ్లో వాళ్ళు నేర్చుకునే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మల్టిప్లికేషన్లు, ఈ బేసిస్ మీదే మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ వాళ్ళ లైఫ్ మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాల్సిన ఫార్ములాస్ అన్ని కూడా ఆ బేసిస్ 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ మ్యాథ్స్ బేసిస్ మీద ఉంటాయి. ఫస్ట్ మనం ఒక ఫార్ములా చూస్తే అది రూల్ ఆఫ్ 72. వెరీ ఫెమిలియర్. రూల్ ఆఫ్ 72 అంటే మనకి అసలు కరెక్ట్. ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడ రాలేదు. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా డిరైవ్ చేసుకుంటూ వచ్చింది. సో రూల్ ఆఫ్ 72 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మనీ 8% మీద గ్రో అవుతుంది అనుకోండి ప్రతి సంవత్సరం. మీరు ఒక చోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, అది ఎవ్రీ ఇయర్ మీకు 8% బేసిస్ మీద గ్రో అవుతుంది. 8% బేసిస్ మీద గ్రో అవుతుంటే ఎన్ని సంవత్సరాల్లో నేను పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 పెట్టారు, సంవత్సరం తర్వాత దాని మీద ఒక 8 రూపీస్ వస్తుంది. ఆ సంవత్సరం తర్వాత మొత్తం మీద ఇంకో 8% పెరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం 8% పెరుగుతూ వెళ్తుంది. ఎన్ని ఇయర్స్లో అది 200 రీచ్ అవుతుందంటే దానికి రూల్ ఆఫ్ 72 మనకి అప్రాక్సిమేట్గా చెప్పేస్తుంది. రూల్ ఆఫ్ 72 ఏం చెప్తుందంటే, మీ మనీ 8% గ్రో అవుతుంది అంటున్నారు కదా, సో 72 డివైడెడ్ బై 8 వేసారు అనుకోండి, ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మీ రూల్ ఆఫ్ 72 ప్రకారం 72 డివైడెడ్ బై 8% ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇయర్స్. సో 8% బేసిస్ మీద ప్రతి సంవత్సరం మీ డబ్బులు గ్రో అవుతూ ఉంటే 9 ఇయర్స్లో మీరు పెట్టిన డబ్బులు డబుల్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ రూల్ ఇది. సింపుల్ మ్యాథ్. ఫర్ ఎగ్జాంపుల్ 12% తో గ్రో అవుతుందంటే 72 బై 12% అంటే 6. సో 6 ఇయర్స్లో మీరు పెట్టిన డబ్బులు డబుల్ అయిపోతుంది, రైట్? ఒకవేళ 25% గ్రో అవుతుంది అనుకోండి, అంటే అర్థం ఏంటి? 72 బై 25 వేస్తే అప్రాక్సిమేట్గా 3 వస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వదు, ఇది అప్రాక్సిమేట్ ఫిగర్స్ వస్తుంది. 3 వస్తుంది అంటే 3 ఇయర్స్లో ప్రతి 3 సంవత్సరాలకి మీరు పెట్టిన డబ్బులు డబుల్ అయిపోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రూల్. ఎందుకంటే మీరు చూసారంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ కూడా 6% to 10% రేంజ్లో గ్రో అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీలో పెడితే అది 10% రిటర్న్స్ ఇస్తే ఎవ్రీ 7 ఇయర్స్కి డబుల్ అవుతుంది. అదే మీ స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్ తీసుకొని దాంట్లో 25% రిటర్న్స్ వచ్చే స్టాక్ తీసుకుంటే ఎవ్రీ 3 ఇయర్స్కి డబుల్ అయిపోతుంది. అంటే దాని ప్రకారం ఏంటి, 6 ఇయర్స్లో మీకు అది 4 times అయిపోయింది. అదే రియల్ ఎస్టేట్లో పెట్టుంటే మీకు అది 7 ఇయర్స్లో 2 times అయ్యేది. స్టాక్ మార్కెట్లో పెట్టుంటే ఫస్ట్ 3 ఇయర్స్లో ఒక డబుల్, మళ్ళీ తర్వాత 3 ఇయర్స్లో ఇంకో డబుల్ అంటే 4 times పెరిగిపోతుంది, రైట్? ఇది అర్థం చేసుకోవాలంటే చాలా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఫార్ములా రూల్ ఆఫ్ 72. ఫార్ములా డెరివేషన్ కూడా స్కూల్ లెవెల్ పిల్లలు అర్థం చేసుకోవాలంటే వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏదైతే ఉంటుందో, ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ హోల్ టు ద పవర్ ఆఫ్ టైం వేసుకుంటే దాంట్లో LHS, RHS రెండు సైడ్లు లాగరిథమిక్ అప్లై చేసుకున్నారంటే అప్పుడు RHS మీరు 2 times ఇంటూ ప్రిన్సిపల్ పెట్టుకున్నారంటే ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతే రెండు సైడ్ లాగరిథం అప్లై చేసుకుని డెరైవ్ చేస్తే ఈ రూల్ ఆఫ్ 72 అనేది వస్తుంది. చాలా సింపుల్ ఫార్ములా, మీకు డెరివేషన్ అవసరం లేదు. బట్ రూల్ ఆఫ్ 72 ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీని 72 కింద డినామినేటర్ లెస్ డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో మీ డబ్బులు డబుల్ అవుతుంది అనేది రూల్ ఆఫ్ 72 చెప్తుంది. అదేవిధంగా సెకండ్ ఇంకో ఫామ్లో మనం ఏది చూడొచ్చు అంటే, రిటైర్మెంట్ కార్పస్ ఎంత ఉండాలని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కదా, దానికోసం 4% రిటైర్మెంట్ రూల్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ 4% రిటైర్మెంట్ రూల్ ఏం చెప్తుందంటే, మీ దగ్గర 1 crore ఉందనుకోండి, 1 crore మీ దగ్గర క్యాష్ ఉంటే దాంట్లో నుంచి ప్రతి సంవత్సరం మీరు 4% విత్డ్రా చేశారు, రైట్? 4% విత్డ్రా చేసుకుంటే మీరు అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీరు పెట్టిన డబ్బుల్లో నుంచి 4% విత్డ్రా చేసుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఇక్కడ అజంప్షన్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇయర్ మీరు 1 crore నుంచి 4% తీసారా,
అంటే 4 లక్షలు తీసారా, ఎంత మిగిలింది? 96 లక్షలు మిగిలింది కదా. ఈ 96 లక్షల్ని మీరు 10% బేసిస్ మీద గ్రో చేయాలి ఎక్కడన్నా. సో ఆ 96 lakhsని మీరు ఎక్కడైనా సరే బ్యాంక్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా పెడితే అది మీకు 1 year తర్వాత 10% బేసిస్ మీద గ్రో అవ్వాలి. గ్రో అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ 10%, 96 lakhs పెట్టాక 10% ఎంతైతే గ్రో అవుతుందో ఈ రెండు యాడ్ చేసుకొని దాని మీద మళ్ళీ మీరు 4% విత్డ్రా చేస్తారు. అలా మీరు 4% మీరు విత్డ్రా చేసుకోవాలి ఒకటి. రెండోది మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని ప్రతి సంవత్సరం 10% గ్రో అవుతూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే డబ్బులు 4% విత్డ్రా చేస్తున్నారో అది ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ పరంగా కూడా పెరుగుతూ వెళ్ళొచ్చు. సో ఈ రోజు నేను 4% ఏదైతే విత్డ్రా చేస్తానో నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ 4% అవసరం లేదు. ఆ 4% మీద ఇంకో 6% ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఉంది అనుకోండి, 1 crore మీద 4% ఎంత, 4 lakhs మీరు విత్డ్రా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది అనుకోండి, 4 lakhs మీద 6% ఇన్ఫ్లేషన్ అంటే 4,24,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు 4,24,000 విత్డ్రా చేయొచ్చు. ఓకే, రైట్. సో 4% విత్డ్రాల్ రూల్ ఏం చెప్తుందంటే ఓవరాల్ మీరు పెట్టిన కార్పస్లో ఫస్ట్ ఇయర్లో 4% విత్డ్రా చేయండి. ఆ తర్వాత నుంచి మీరు ఎంత విత్డ్రా చేస్తున్నారో అది 6% పెంచుకుంటూ వెళ్ళండి. బట్ విత్డ్రా చేసిన తర్వాత మిగతా డబ్బులు అంతా కూడా 10% పెరగాలి. దాన్నే మనం 4% విత్డ్రా రూల్ అంటాం. అలా చేస్తే కనుక మీరు ఎప్పటికి మీ జీవితాంతం ప్రతి సంవత్సరం దాంట్లో నుంచి 4% విత్డ్రా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద టైం మీరు ఒకవేళ చనిపోయిన టైంకి మీ తర్వాత జనరేషన్ కూడా మీరు కొంత సైజబుల్ కార్పస్ ఇచ్చేసి వెళ్ళొచ్చు. దాన్ని 4% విత్డ్రాల్ రూల్ అంటాం. దాని తర్వాత ఇంకొకటి 50-30-20 రూల్ అంటాం. 50-30-20 రూల్ ఏంటంటే ఎస్పెషలీ మన 20s 30s లో ఉండే వాళ్ళకి, జాబ్ కెరియర్లో ఉండే వాళ్ళకి మీకు వచ్చే శాలరీలో 50% మీ ఖర్చులకి, 30% ఈఎంఐస్కి, 20% మీరు సేవింగ్స్కి పెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్ రూల్. ఎందుకు పెట్టారంటే ఎస్పెషల్లీ 20s లో ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీకు వచ్చిన శాలరీలో మీరు ఆబ్వియస్గా మీకు ఎక్కువ సేవ్ చేయలేకపోతారు. ఎందుకంటే మీకు వచ్చే శాలరీ కెరియర్ స్టార్టింగ్లోనే కాబట్టి మీకు వచ్చే శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మీ ఖర్చులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదో కొత్త ఫోన్లు కొనాలి, కొత్త బండ్లు కొనాలి, ఇవన్నీ ఉంటాయి కనుక ఎక్కువ సేవింగ్స్ చేయలేరు. కనుక అట్ ద మినిమం 20% అన్నా సేవ్ చేయండి. మిగతావన్నీ కావాల్సిన ఖర్చులన్నీ ఈఎంఐలో కొనండి. మీకు కొనాల్సిన ఫోన్లు, బైక్లు ఇవన్నీ కూడా ఈఎంఐస్లో కొనండి. ఆ ఈఎంఐస్ మొత్తం కలిపి 30% ఉండకూడదు. మొత్తం వచ్చే శాలరీలో 30% దాటకూడదు. మిగతా 50% మీకు నార్మల్ ఖర్చులు, ఇంటికి రెంట్లు, ఫుడ్ కోసం అని ఖర్చులు, మీరు ట్రావెల్ చేయడానికి బస్సులో పెట్రోల్ ఖర్చులు, ఇవన్నీ కాదు మిగతా 50%లో ఉండాలి. సో మీ 20s లో ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 50-30-20 రూల్ ఫాలో అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు 30s లోకి వస్తారో అప్పుడు మాత్రం మీ సేవింగ్స్ని 20 నుంచి అట్లీస్ట్ 30% పెంచడానికి ట్రై చేయండి. మీకు అప్పటికి శాలరీస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి కనుక మీకు స్కోప్ ఉంటుంది కొంచెం ఎక్కువ సేవ్ చేయడానికి. సో ఆ 20ని స్లోగా పెంచండి 30%కి. అది అవసరమైతే వీలైతే మీ ఖర్చులు కొంత తగ్గించుకోవడానికి. ఎందుకంటే మీకు అక్కడ సేవ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మీకు 40s, 50s, 60s లోకి బాగా అవసరం వస్తుంది. కనుక 20s లో మీకు ఆబ్వియస్గా ఖర్చులు ఎక్కువ ఉంటాయి కనుక సేవింగ్స్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు 20 రూల్ పెట్టుకొని. 30sకి వచ్చేసరికి మీ సేవింగ్స్ని మీ శాలరీలో 30% పెంచగలిగేలా చూసుకోండి. సో 3 ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఇది కనుక మీకు అర్థమైతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రైట్. ఒకటి వచ్చి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20s లో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో జాబ్, ఇమీడియట్గా మీరు చూడాల్సింది వచ్చిన శాలరీలో 50-30-20లో బ్రేక్ చేసుకోవాలి. ఈ 20ని ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? అక్కడే మీరు రూల్ ఆఫ్ 72 వాడతారు. ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఫాస్ట్గా నా డబ్బులు డబుల్ అవుతాయి, దానికి రూల్ ఆఫ్ 72 వాడతారు. సో అప్పుడు మీరు బ్యాంక్ ఎఫ్డీలో పెడితే 6%, అంటే 12 ఏళ్ళకైతే కానీ నేను పెట్టిన డబ్బులు డబుల్ అవ్వదు. కనుక బ్యాంక్లో పెట్టడం వేస్ట్ అనేది మీకు రూల్ ఆఫ్ 72 చాలా క్లియర్గా చెప్తుంది. స్టాక్ మార్కెట్లో సింపుల్గా స్టాక్స్ ఏదో అర్థం కాకపోయినా నిఫ్టీ సెన్సెక్స్ లాస్ట్ 30 years 12% గ్రో అవుతూ వచ్చాయి. సో రూల్ ఆఫ్ 72 వాడితే ఏంటి అర్థం? ఎవ్రీ 6 yearsలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఎవ్రీ 6 yearsలో మినిమం డబుల్ అవుతుంది. సో స్టాక్స్లో పెట్టడం బెటర్. అట్లీస్ట్ నిఫ్టీ సెన్సెక్స్ కొనుక్కోవడం బెటర్. స్టాక్స్ అర్థం కాకపోయినా సింపుల్గా నిఫ్టీ సెన్సెక్స్ని కొనుక్కున్నా ప్రతి 6 సంవత్సరాలు డబుల్ అవుతుంది అనేది మీరు 50-30-20 ఏదైతే బ్రేక్ చేసుకున్నారో ఆ 20ని ఇన్వెస్ట్ చేయడానికి రూల్ ఆఫ్ 72 వాడతారు. అట్ ద సేమ్ టైం నా కెరియర్ ఒక 30-40 years ఉంటుంది. ఎండ్ అయ్యేసరికి రిటైర్మెంట్ టైం నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలన్న దానికి 4% విత్డ్రావల్ రూల్. మీకు ఒకవేళ మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు నెల ఖర్చు ₹1,00,000 అనుకోండి, అంటే సంవత్సరానికి 12 లక్షలు ఖర్చు. ఇప్పుడు
12 లక్షలు నాకు ప్రతి సంవత్సరం రావాలంటే 4% విత్డ్రా చేస్తే నా దగ్గర ఎంత కార్పస్ ఉండాలంటే 3 కోట్లు ఉండాలి. 3 కోట్ల మీద 4% అంటే 12 లక్షలు, రైట్? మీ లైఫ్ స్టైల్ సస్టైన్ చేయొచ్చు. అట్ ది ఏజ్ ఆఫ్ 60 మీరు రిటైర్ అయ్యేటప్పుడు ప్రతి నెల మీకు ₹1,00,000 రావాలంటే మీ దగ్గర ఉండాల్సిన కార్పస్ 3 కోట్లు. దాంట్లో నుంచి మీరు 4% ఈచ్ ఇయర్ విత్డ్రా చేసుకుంటుంటే మీరు ఎప్పటికి కూడా దాంట్లో విత్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మిగిలిన కార్పస్ 10% బేసిస్ మీద గ్రో అవుతూ వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.